ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వర్సెస్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ ఒకవేళ మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయంగానే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. సో మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఏమన్నా మోర్ కేర్ తీసుకోవాలా, ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే అడుగుతుంటారండి. సో యాక్చువల్గా అయితే మచ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒక్కసారి కన్సీవ్ అయిన తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా సో ఫాలో అప్ ఒకేలా ఉంటుంది. ఇన్ కేస్ వేరే ఏదైనా అడిషనల్ మెడికల్ రిలేటెడ్ హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్లేట్లెట్ తగ్గడము, అలా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం హై రిస్క్గా కన్సిడర్ చేస్తాం. ట్విన్స్ కానివ్వండి, అలా ఏదైనా ఉంటే సో రొటీన్ కేర్ ఒకేలా ఉంటుంది. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ప్రెగ్నెన్సీని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months సెకండ్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 months థర్డ్ ట్రైమిస్టర్ అంటామన్నమాట. ఎందుకు అలా డివైడ్ చేస్తామంటే ఫస్ట్ 3 monthsలో వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, తర్వాత 3 monthsలో వచ్చే ప్రాబ్లమ్స్ ఒకలా ఉంటాయి, లాస్ట్ 3 monthsలో ప్రాబ్లమ్స్ ఒకలా ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలా డివైడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. దీంట్లో నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు జస్ట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, ఒకవేళ వామిటింగ్ ఉంటే వామిటింగ్ తగ్గించే టాబ్లెట్స్, అసిడిటీ ఏదన్నా ఉంటే అసిడిటీ యాంటాసిడ్స్ వాడడం జరుగుతుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి వస్తే ఫస్ట్ 3 months కొంచెం క్రూషియల్ అని చెప్పాలి. సో వీళ్ళకు వీటితో పాటు మనం ఆల్రెడీ వాళ్ళకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం చేసినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేసి ఉంటాం. సో వాటిని మనం కంటిన్యూ చేయడము, ఈస్ట్రోజన్ కొన్ని ట్యాపర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా 2 ప్రెగ్నెన్సీలో అరౌండ్ 6 to 7 weeksకి మనం ఒక స్కానింగ్ అడ్వైస్ చేస్తాం. దీన్నే ఫీటల్ వయబిలిటీ స్కాన్, ఫీటల్ హార్ట్ స్కాన్ అంటాం అనమాట. సో దీంట్లో మనము బేబీ పొజిషన్ ఏంటి, ఎన్ని బేబీస్ ఉన్నాయి, ఐవీఎఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బేబీ ఉందా, ట్విన్స్ ఉందా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయా, గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందా, సైడ్లో ఉందా, యుట్రైన్ ప్రెగ్నెన్సీయా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా, అండ్ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఇంకేమైనా బ్లడ్ కలెక్షన్ ఉందా. సో ఇలా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో 6 to 7 weeks స్కాన్ చాలా ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్తో పాటు నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఈ వయబిలిటీ స్కాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఇర్రెగ్యులర్ డేట్స్ ఉండడము, సో ఈ వయబిలిటీ స్కాన్ ద్వారా మనకు ఒక డేట్ ఆఫ్ డెలివరీ అర్థమవుతుంది అనమాట. ఇదొక డిఫరెన్స్. సో దీంతో పాటు 2 ప్రెగ్నెన్సీలోన డైట్ అడ్వైస్ చేస్తాం. లైక్ ప్రోటీన్ రిచ్ డైట్, హై న్యూట్రిషియస్ డైట్, హెల్దీ లైఫ్ స్టైలు, టేకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటరు, 6 to 7 hours స్లీప్, సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఓన్లీ అకేషనల్ కానీ. సో బెస్ట్ టు అవాయిడ్ ఫస్ట్ 12 weeks అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ మెడికేషన్స్ ఉంటారు అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి మనం యాంటీబయాటిక్స్ వాడాలంటే వాళ్ళ వల్ల కాదు. కాబట్టి సో ఫస్ట్ 12 weeks ఎంత వీలైతే అంత ఇన్ఫెక్షన్స్, ఎక్స్ట్రా యాడెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడమని చెప్తామన్నమాట. అండ్ 6 to 7 hours స్లీప్, సౌండ్ స్లీప్ అండ్ సింపుల్ వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నార్మల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి రెండింటికి అడ్వైస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ 3 monthsకి వస్తే ఒకవేళ నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. అరౌండ్ 18-20 weeksకి ఒక టిఫా స్కానింగ్, సో దానికంటే ముందు 12 weeksలో ఎన్టీ స్కానింగ్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఒకవేళ ఐవీఎఫ్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ ఒకవేళ ఉంటే మనం అరౌండ్ 12 to 14 weeks సర్వైకల్ స్టిచ్ అనమాట. సో ట్విన్స్ అంటే ఒక్కోసారి ముందే డెలివరీ అవ్వకుండా గర్భసంచి మూతికి, సో గర్భసంచి దీని సర్విక్స్ అంటాం, గర్భసంచి మూతికి ఒక స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని సర్వైకల్ స్టిచ్ అంటాం. సో దానివల్ల ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ అలా ఏదన్నా ఉంటే సర్వైకల్ స్టిచ్ ఒకటి అడ్వైస్ చేస్తాం అనమాట. తర్వాత లాస్ట్ 3 months సో నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఒకేలా ఉంటుంది. అరౌండ్ 28-30 weeks బ్లడ్ టెస్ట్లు లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చరు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే అరౌండ్ 28-30 weeks చాలామంది షుగరు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం అనమాట. అదొక టెస్ట్ అడ్వైస్ చేయడము. అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషను, కల్చరు, ఇవన్నీ సమ్ సింపుల్ టెస్ట్లు రెండిట్లోనూ అడ్వైస్ చేస్తాం. అండ్ మోడ్ ఆఫ్ డెలివరీకి వస్తే నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఇఫ్ ఇండికేటెడ్ ఉంటే మనం సిజేరియన్ చేసుకోవచ్చు. లేదు 2 బేబీ మదరు నార్మల్ ఉంది అంటే దే కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. సో లాస్ట్ 3 months కేరు రెండిట్లోనూ ఒకేలా ఉంటుంది. సో పేషెంట్స్ రియల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీని భయపడక్కర్లేదండి. జస్ట్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే కానీ కేర్ ఉంటుంది.
సో సమ్ ఎక్స్ట్రా హార్మోనల్ మెడికేషన్ ఫర్ సపోర్ట్ వాడవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.